నాగేశ్వర్ సార్, ఇది నవశకం పొత్తు, అసాధ్యమయ్యే పొత్తును సుసాధ్యం చేశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ ఉన్నారు. మరి గతంలో అంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఏకాభిప్రాయం లేకపోయినా పొత్తు విషయంలో చాలా ఒత్తిడులకు గురయ్యి అవమానాలకు గురయ్యి పొత్తుకు ఒప్పించాను, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాను అని చెప్పారు. వాస్తవం కూడా ఉంది దీనిలో. మరి అప్పుడు అసాధ్యమైంది, ఇప్పుడు సుసాధ్యం ఎలా అయ్యింది, ఎందుకు అయ్యింది అంటే ఏం చెప్తారు? అంటే ఈ పొత్తులో తాను కీలక పాత్ర పోషించాను అని చెప్పడం పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అది నిజం కూడా. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీ ఎడమగం పెడమగంగా ఉన్న సమయం నుంచి కూడా, అంటే టీడీపీతో కలుస్తున్నా అని చెప్పినా కూడా ఎన్డీఏ నుంచి బయటికి రాలేదు, బీజేపీని విమర్శించలేదు. నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలి, భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి అంటూ టీడీపీ జనసేన మీటింగ్లో స్లోగన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించింది నిజం. కానీ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో 2 పదాలు చాలా కీలకం: అసాధ్యము, సుసాధ్యము. ఇందులో పవన్ కళ్యాణ్ సామర్థ్యాన్ని మనం ఏం కాదనలేదు, ఆయన కృషిని కాదనలేదు, అది కరెక్టే. కానీ ఎందుకని భారతీయ జనతా పార్టీ అసాధ్యమైంది అంటే అర్థం ఏంటి? తెలుగుదేశంతో పొత్తుకు బీజేపీ చాలా విముఖంగా ఉండే, చాలా అయిష్టంగా ఉండే అనేది చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో కనబడుతుంది. లేకుంటే అది అసాధ్యమైంది అంటే అర్థం ఏంటి? ఎంతటి తీవ్ర స్థాయిలో టీడీపీతో పొత్తును బీజేపీ వ్యతిరేకించిందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అందువల్ల మరి ఆ రకంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పట్ల బీజేపీ ఇంత వ్యతిరేక వైఖరి తీసుకున్నది అనేది ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ వ్యతిరేక వైఖరి పోయిందా? సో టీడీపీలో మరి అంటే ఎక్కడైనా పొత్తులు ఇష్టపూర్వకంగా జరుగుతాయి, పొత్తులు పరస్పర ప్రయోజనాల కొరకు జరుగుతాయి, పొత్తులు ఉమ్మడి రాజకీయ లక్ష్యం కొరకు ఉంటాయి. కానీ ఇక్కడ టీడీపీ పట్ల కనీసమైన గౌరవము లేని పార్టీ టీడీపీతో పొత్తు కలిసింది. సో చాలా క్లియర్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటల్లో అర్థమవుతుంది కదా. బీజేపీ చాలా విముఖంగా ఉండే, తిరస్కరించే భావంతో ఉండే, అసలు టీడీపీతో కలవడం అసలే ఇష్టం లేకుండే అనేది అసాధ్యమైంది అనేది భావన. మరి ఇప్పుడు కలవడం వల్ల ఈ పొత్తు ఎక్కడి దాకా పోతుంది, ఎంతవరకు కెమిస్ట్రీ ఉంటుంది, మరి ఏ కారణాల రీత్యా సుసాధ్యమైంది అంటే పవన్ కళ్యాణ్ చెబితేనే బీజేపీ జాతీయ నాయకత్వం వైఖరులు మార్చుకుంటారా? బీజేపీ జాతీయ నాయకత్వం వైఖరి మార్చుకునే స్థితిలో ఉంటుందా? ఇదే పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో జనసేనకు 4 సీట్లు ఇవ్వండి అంటే బీజేపీ ఒప్పుకోలే. మరి అప్పుడు ఎందుకు అసాధ్యమైంది సుసాధ్యం చేయలేకపోయాడు అంటే తన పార్టీ వారికి తెలంగాణలో 150 కార్పొరేటర్లు ఉంటాయి, హైదరాబాద్లో ఒక 3-4 కార్పొరేటర్లు కూడా పవన్ కళ్యాణ్ ఇప్పించుకోలేకపోయాడు. అంటే అది కూడా అసాధ్యమైంది. అంటే 3-4 కార్పొరేటర్లను కూడా సుసాధ్యం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏకంగా ఒక అలియన్స్నే సుసాధ్యం చేశాడు. సో అందువల్ల మరి పవన్ కళ్యాణ్ జాతీయ బీజేపీ నాయకత్వ వైఖరిని ఆ స్థాయిలో మార్చగలిగే పరిస్థితి ఉంటుందా? సో కీలక పాత్ర పోషించిన మాట నిజం కాదని నేను అనడం లేదు. కానీ ఈ అసాధ్యము సుసాధ్యం కావడంలో ఎవరి వ్యూహం ఏంటి, ఎవరి పాత్ర ఏంటి అంటే చంద్రబాబు నాయుడు దిగివచ్చాడా, భారతీయ జనతా పార్టీ దిగివచ్చిందా, బీజేపీ చంద్రబాబు నాయుడుతో చెలిమి లేకపోతే భవిష్యత్తు లేదని భావించిందా? సో బీజేపీ వైఖరిలో ఏంటి మార్పు అంటే మిత్రపక్షంగా తెలుగుదేశంతో ఉన్నా అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ పెరుగుదలను బీజేపీ కోరుకోదు అనేది పవన్ కళ్యాణ్ మాటల్లో స్పష్టంగా అర్థమైంది. మీరు జరగబోయే పరిణామాలు చూడండి, మీకు బీహార్ చూస్తే అర్థమవుతుంది. బీహార్లో లోక్ జనశక్తి పార్టీ ఉంది, బీజేపీకి మిత్రపక్షం. లాస్ట్ ఎలక్షన్స్లో జేడీయూని దెబ్బతీసేందుకు, తమ మిత్రపక్షమైన జేడీయూని దెబ్బతీసేందుకు బీజేపీ ఎల్జేపీని వాడుకుంది. బీజేపీకి మద్దతు ఇచ్చింది, జేడీయూ పైన పోటీ పెట్టింది. దాని ఫలితంగా సీనియర్ పార్ట్నర్గా ఉన్న జేడీయూ కాస్త జూనియర్ పార్ట్నర్ అయిపోయింది. ఏకకాలంలో తన బలం పెంచుకొని మిత్రపక్షమైన జేడీయూ బలాన్ని తగ్గించగలిగింది బీజేపీ. ఫలితంగా ఇలా నితీష్ కుమార్ను తాను చెప్పినట్టు ఆడించుకోగలుగుతోంది భారతీయ జనతా పార్టీ. సో ఆఖరికి లోక్ జనశక్తి పార్టీ ఇంత సేవ చేసి తన కోసం పనిచేసిన ఎల్జేపీకి ఏమైనా గౌరవం ఇచ్చిందా అంటే ఎల్జేపీలో చిరాగ్ పాస్వాన్ బాబాయిని దగ్గరికి తీసి చిరాగ్ పాస్వాన్కు బాబాయికి మధ్య ఉన్న ఘర్షణ ఉపయోగించుకుంది. ఇదొక ఉదాహరణ మీకు లోక్ జనశక్తి పార్టీ పట్ల జేడీయూ 2 మిత్రపక్షాల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరు.
మీకు అలాగే మహారాష్ట్రలో శివసేన పట్ల వ్యవహరించిన తీరు చూసాం, మిత్రపక్షమే. కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ శివసేన పెరగాలని బీజేపీ ప్రయత్నించింది. తమిళనాడులో ఏడీఎంకే మిత్రపక్షమే, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఏడీఎంకే పెరగాలని ఓపీఎస్ ఈపీఎస్ల మధ్య ఉండే ఘర్షణను తనకు అనుకూలంగా వాడుకోవాలని చూసింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే ఏమర్థమవుతుంది మనకు, భారతీయ జనతా పార్టీ తన పెరుగుదల కొరకు, తన ఎదుగుదల కొరకు ప్రత్యర్థులను దెబ్బతీయడమే కాదు, మిత్రపక్షాలను కూడా దెబ్బతీస్తుంది. అది రాంగ్ అని నేను అనడం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవడానికి తన వ్యూహాలు తనకు ఉంటాయి. తప్పు బీజేపీది కాదు, తప్పు బీజేపీతో కలుస్తూని ఈ ప్రమాదాన్ని గుర్తించని రాజకీయ పార్టీలు తప్ప బీజేపీది ఎందుకు అవుతుంది? బీజేపీ మ్యాచ్ గెలవాలి, బీజేపీ ఎదగాలి. సో దేశమంతా బీజేపీ ఉండాలి, అది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేసే క్రమంలో ఆ ప్రమాదాన్ని అర్థం చేసుకోలేని ఎల్జేపీ, జేడీయూ, శివసేన, ఇప్పుడు తెలుగుదేశం, ఈ పార్టీలది తప్పు ఆ పార్టీ బీజేపీ తప్పు ఎట్లవుతుంది? సో అన్నాడీఎంకే గుర్తించింది, అందుకే అన్నాడీఎంకే పక్క జరిగింది. మీరు గమనించండి, పళనిస్వామి గుర్తించాడు, అందుకే బీజేపీతో పొత్తును వదులుకున్నాడు. అందువల్ల వాజ్పేయి ఎరా బీజేపీలు ఇలా లేకుండే. వాజ్పేయి ఎరా బీజేపీ యొక్క లక్ష్యం ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్ అనే విధానం. అంటే బీజేపీ పెరుగుతుంది, మిత్రపక్షాలు పెరుగుతారు. సో ఈ రెండు, అటు భారతీయ జనతా పార్టీ పెరుగుదల, ఇటు మిత్రపక్షాల పెరుగుదలకు కూడా ప్రధాన పార్టీ అయిన బీజేపీయే వకాల్తా తీసుకునేది. కానీ ఇప్పుడు మోడీ ఎరా బీజేపీ, మోడీ అమిత్ షా ఎరా బీజేపీలో స్వభావం మారింది. కిల్లర్ ఇన్స్టింక్ట్, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. రామ్ మాధవ్ ఒకసారి వరంగల్ బీజేపీ మీటింగ్లో యూజ్ చేసిన పదాలు ఇది, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. అంటే మిత్రుడు శత్రువు సంబంధం లేదు. సో ఇది యుద్ధము, ఈ యుద్ధంలో తాము గెలవాలి. మహాభారత యుద్ధంలో మనం చూసాం, సంత తాతన్న భీష్మునికి శిఖండిని ముందు పెట్టి పాండవులు యుద్ధం చేయలేదా? సంత గురువుగారైన దుర్యోధనుని, గురువైన ద్రోణాచార్యుని పాండవులు అశ్వత్థామ అతహ కుంజరహ అని వెళ్ళగానే పడగొట్టలేదా? సంత సోదరుడి కుమారుడైన అభిమన్యుని, ఆఖరికి తన ప్రియ శిష్యుడైన అర్జునుడి కుమారుడైన అభిమన్యుని ద్రోణాచార్యుడు తుదముట్టించిన తీరు మనం చూడలేదా? అందువల్ల ఈ యుద్ధములో మన వాళ్ళు బయట వాళ్ళని ఉండదు, నేను గెలవాలి అనేది బీజేపీ లక్ష్యం. సో ఈ వాస్తవమే ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ చెప్పింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అంటే టీడీపీతో పొత్తుకు ఏమాత్రమూ అంగీకరించని, అయిష్టంగా ఉన్న, దూరంగా ఉన్న, విముఖంగా ఉన్న, వ్యతిరేకంగా ఉన్న బీజేపీని నేను కలిపాను అంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత విముఖంగా ఉండి బీజేపీ ఎందుకు కలిసింది? రేపు బీజేపీ ఏం చేయబోతోంది మీరు వెండితెరపై చూస్తారు. చూడండి, నేను ఇవాళ ఇక్కడ కూర్చొని విశ్లేషిస్తే నాకేం ఇంట్రెస్ట్ లేదు ఎవరు ఏమవుతారని. కానీ దేశంలో భారతీయ జనతా పార్టీతో మైత్రిగా ఉండి ఏ పార్టీలు ఏమయ్యాయని మీకు లిస్టు 4 రాష్ట్రాలు, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు చెప్పాను. మీకు ఇక్కడ కూడా అదే జరగబోతోంది. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో మైత్రి పెట్టుకొని టీడీపీని లాంగ్ టర్మ్లో దెబ్బతీసే వ్యూహం బీజేపీ అనుసరిస్తుంది, అదే జరుగుతుంది. అందుకే ఆ అసాధ్యమైనది సుసాధ్యమైన దాంట్లో ఉన్న తాత్విక చింతన బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఇదంతా ఆలోచించని అనుకోను. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆయన రాజకీయ లక్ష్యాన్ని చేరడానికి అన్ని పార్టీ టీడీపీని బీజేపీని కలపాలని అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ లక్ష్యం వేరు, చంద్రబాబు నాయుడు లక్ష్యం వేరు, కేంద్ర సహకారంతో జగన్ ఎదుర్కోవాలి. బీజేపీ లక్ష్యం వేరు, మైత్రితో, వైరంతోనో స్నేహంతోనో ఏదైనా కానివ్వండి తాను పెరగాలన్నది బీజేపీ లక్ష్యం. ఇక అదే మిత్రపక్షాల విషకౌగిలి అని చెప్పి టీడీపీ జనసేన కలయికను వైసీపీ ఎద్దేవా చేస్తుంది సార్. అప్పుడు భారతీయ జనతా పార్టీని 2014 ఎన్నికల్లో వాళ్ళకి టికెట్లు ఇచ్చినట్టే ఇచ్చి అక్కడ వాళ్ళకి టికెట్లు కేటాయించిన దానిలో కూడా బీ ఫామ్స్ టీడీపీ ఇచ్చింది సార్ వాస్తవానికి. ఇప్పుడు కూడా అదే చేస్తోంది జనసేన విషయంలో కూడా అని చెప్పి. భీమవరం గతంలో పవన్ కళ్యాణ్కి పోటీ ఇచ్చిన అభ్యర్థిని ఇప్పుడు మళ్ళీ టీడీపీ నుంచి జనసేనలోకి పంపించి అని చెప్పి. వాస్తవానికి మిత్రపక్షాల మధ్య నాయకుడి బదిలీ అనేది మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం సార్. ప్రత్యర్థి పార్టీల మధ్య నాయకుల బదిలీ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది దేనికి సంకేతం? అంటే ఇప్పటికిప్పుడు దీన్ని ట్రెండ్గా చెప్పలేము. జరిగింది ఒక్క నియోజకవర్గంలో ఒక నాయకుడు రామాంజనేయులు,
దాన్ని బట్టి పులపర్తి రామాంజనేయులు, దాన్ని బట్టి మనం కంక్లూషన్కు తీయలేం. అయితే పొత్తులున్నా బీఫారంలు ఇవ్వడం అనేది రాజకీయ పార్టీలో సహజంగా జరుగుతుంది. దాన్ని తెలుగుదేశాన్ని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు 2009లో టీడీపీ టీఆర్ఎస్ లెఫ్ట్తో పొత్తు పెట్టుకున్న చోట కూడా చాలా చోట్ల టీడీపీ బీఫారంలు ఇచ్చింది చివరి నిమిషంలో. అంటే ఆ రకమైన ఒత్తిడి ఉంటుంది. అంటే పొత్తు సమయంలో పొత్తు కలుపుకోవడానికి మిత్రపక్షాలతో చర్చల్లో కొన్ని సందర్భాల్లో అయిష్టంగానైనా సీట్లు పంపిణీ జరుగుతుంది. ఆ తర్వాత నాయకుల ఒత్తిడి, పార్టీ నష్టపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ రియాక్ట్ అవుతారు. సహజంగా కాకూడదు, పొత్తు ధర్మాన్ని పాటించాలి. కానీ పొత్తులో ఉండే డైనమిక్స్ అవి. అందువల్ల అది తెలుగుదేశం పార్టీ ఏదో కుట్రపూరితంగా మిత్రపక్షాలను కలుపుకొని మళ్ళీ వాళ్ళపైన ఆ రిబల్స్ను పెట్టి మిత్రపక్షాలను దెబ్బతీసి అంత చేస్తుందని అనుకోను. తెలుగుదేశం పార్టీ అయినా ఏ పార్టీ అయినా తన రాజకీయ ప్రయోజనాల కొరకు పొత్తులు పెట్టుకుంటుంది కనుక ఆ క్రమంలో కొన్ని చోట్ల సొంత పార్టీతో ఒత్తిడి తట్టుకోలేకనో ఏదైనా బీఫార్మ్లు ఇవ్వచ్చు, ఇవ్వకూడదు. కానీ ఇక్కడ ఇండికేషన్ ఏంటి అంటే భీమవరంలో పవన్ కళ్యాణే పోటీ చేసి ఆయనకు మద్దతుగా టీడీపీ నాయకుడు జనసేనలో చేరాడా? అలా కూడా చేరాల్సిన అవసరం లేదు. టీడీపీ నాయకుడుగానే ఉంటూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయొచ్చు. మరి ఒక మిత్రపక్షమైన జనసేన తన పార్టీ నాయకుడిని తీసుకుంటే టీడీపీ స్పందన ఏంటి? ఇది పద్ధతి కాదు అని అనాలి కదా. ఎందుకంటే మిత్రపక్షాల మధ్య మీరు అన్నట్టు నాయకుల బదిలీ జరగద్దు. అంటే చాలా క్లియర్గా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం భీమవరంలో బహుశా పవన్ కళ్యాణ్ చెయ్యకపోవచ్చు. ఆ సీట్లో ఆంజనేయుల్ని అభ్యర్థిగా పెట్టచ్చు. అంటే జనసేనకు సొంత అభ్యర్థి లేడు. అంటే ఇప్పటికే 3 తగ్గాయి కదా సార్, జనసేనకు సొంత అభ్యర్థి లేడు అనేది అర్థమవుతుంది. తగ్గించడం కాదు కదా. పవన్ కళ్యాణ్ జనసేనకు చాలా చోట్ల అభ్యర్థులు లేరు అనేది దీన్ని బట్టి ఇండికేషన్. ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థులు లేరు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు సీట్లు తీసుకుంటున్నారు కానీ అభ్యర్థులు లేరు. టీడీపీ నుంచి వస్తారా అంటే మరి అంతే. ఇప్పుడు టీడీపీ నుంచో ఇంకో నుంచో తెచ్చుకుంటున్నారు కదా. ఇప్పుడు లేకుంటే ఏంటిది? సో అది ఎక్కడే ఇండికేషన్. నీకు జనసేన లేని ఇప్పుడు తెనాలిలో రాజల మనోహర్ ఉన్నాడు. అక్కడ టీడీపీ నుంచి ఆలపాటి రాజాని తెచ్చుకున్నారా? తెచ్చుకోలే కదా. సో నీకు ఎక్కడైతే తమకు అభ్యర్థులు ఉన్నారో అక్కడ వేరే పార్టీ నుంచి తీసుకుంటలేరు కదా. లేని చోట పార్లమెంట్ సభ్యులు కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ టికెట్లు ఇస్తున్నారు. మీకు జనసేనకు అభ్యర్థులు లేరనేది ఇండికేషన్. అనకాపల్లిలో కొంతాల రామకృష్ణ వైసీపీ నుంచి వచ్చారు. అంటే చాలా పార్టీలు, ఆర్ఎన్ శ్రీనివాసులు మచిలీపట్నంలో బాలశౌరి. సో ఇదొక ఇండికేషన్. అంటే సొంత పార్టీ కొన్ని సందర్భాల్లో మనకు అభ్యర్థులున్నా మన అభ్యర్థి కన్నా మెరుగైన అభ్యర్థి ఇంకో పార్టీ నుంచి వచ్చినప్పుడు ఆయన టికెట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఆ ట్రెండ్ కూడా కనబడతలేదు. ఇక్కడ ట్రెండ్ క్లియర్గా జనసేన చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వాన్ని నిర్మించుకోలేదు. ఆ వీక్నెస్ కనబడుతున్నాయి. అందుకే జనసేనకు తక్కువ సీట్లు అన్నప్పుడల్లా నేను విశ్లేషణ చేసింది అదే. జనసేనకు ఆ స్థాయిలో ఓటింగు లేదు. ఉన్న ఓటింగ్కు చూస్తే 24 సీట్లు తక్కువేం కాదు. పైగా లీడర్షిప్ లేదు. ఓటింగ్ ఉండొచ్చు, ఇప్పుడు పార్టీకి ఓటింగ్ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ చూసి ఓట్లేస్తారు. కానీ అదే సమయంలో నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్ లేకపోతే ఓటింగ్ వస్తుంది కానీ గెలవరు. ఇప్పుడు భీమవరంలో గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓటింగ్ వచ్చింది, గెలవలేదు కదా. గెలవాలి అన్నప్పుడు నాయకుడి బలం కూడా కీలకం. అభ్యర్థి బలం అంటే నాయకుని బలము, పార్టీ బలము, అభ్యర్థి బలం, ఈ 3 కాంబినేషన్ అయినప్పుడే గెలుస్తారు. నాయకుని బలం పవన్ కళ్యాణ్ అంటే ఆ జనాదరణ ఉన్నమాట నిజం. పార్టీ బలం అంటే 2 కూటమిగా ఉన్నప్పుడు టీడీపీ జనసేన బలం ఉంటుంది. మరి అభ్యర్థి బలం కూడా కలిసి రావాలి. అందువల్ల బలమైన నాయకత్వాన్ని జనసేన ఈ 15 ఏళ్లలో నిర్మించుకోలేదు. రాజకీయ పార్టీ సంస్థాగతంగా బలపడకుండా ఎన్నికల్లో సీట్లు రావు, ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావు. సో చాలా రేర్గా ఆ ఫినామినా జరుగుతుంది. అంటే అక్కడ అధికారంలో ఉన్న వారిపైన విపరీతమైన కోపంతో తెలుగుదేశాన్ని 8 నెలల్లో ఓట్లేశారు. సో అది వేరే విషయం. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేవు కదా. అందువల్ల డెఫినెట్గా ఇది ఒక ఇండికేషన్ ఏంటి అంటే జనసేనకు సొంత నాయకులు లేక వైసీపీ కాదు ఆఖరికి టీడీపీ నుంచి వచ్చిన నేతల్ని తీసుకోవడం అంటే ఇప్పుడు ఒక అనుమానం రాక తప్పదు. టీడీపీ చంద్రబాబు నాయుడే తన పార్టీ పోటీ చేయడం లేదు కనుక పక్క పార్టీ మిత్రపక్షం పోటీ చేస్తుంది కనుక తన అభ్యర్థిని తీసుకెళ్ళి జనసేనలో చేర్పించి జనసేన అభ్యర్థిగా గెలిపించడం, బీజేపీలో చేర్పించి బీజేపీ అభ్యర్థిగా గెలిపించడం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కూడా ఒక వర్గం అదే చెప్పేది, మాకు కూడా సీట్లు ఇచ్చారు కానీ ముందే తమ వాళ్ళని అక్కడికి పంపించి పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు,
తెలివిగా బీజేపీ తరఫున వాళ్ళు బీజేపీ రూపంలో పోటీ చేస్తారు కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళే అని బీజేపీలో ఒక వర్గం బలంగా ఆర్గ్యూ కూడా చేస్తుంది. అందువల్ల పొత్తుల్లో ఉండే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఇవి. మిత్రపక్షం నుంచి నాయకుడు రావడానికి ఇంతకన్నా ఎక్కువ ఎలా అర్థం చేసుకుంటాం? మరి అలాంటప్పుడు రేపన్న రోజు ఏదైనా చిన్న తేడా వస్తే మరి వాళ్ళందరూ చంద్రబాబు పక్కన నిలబడతారు. ఎవరెవరి పక్కన ఉంటారండి? భగవద్గీత గుర్తు తెచ్చుకోవాలి. ఎవరి పక్కన అనుబంధాలు. మనకు పాత సినిమాలు ఉంది, జీవన తరంగాలని. అనుబంధం, ఆనందం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనసులో ఆడిన నాటకం అది. సో రాజకీయ అనుబంధాలు ఇంతకన్నా ఎక్కువ బూటకం. మానవ సంబంధాలు అనుబంధాలే బూటకం అని తాత్విక చింతన చెప్తుంటే, సో రాజకీయ అనుబంధాలు ఇంకా బూటకం కదా. అందువల్ల భగవద్గీత చెప్పేది ఆత్మకు మరణము లేదు, ఆత్మను అగ్ని దహించదు, ఆత్మ నీట మునగదు, ఆత్మ శాశ్వతం, ఆత్మ ఒక దేహము నుంచి మరో దేహంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ పార్టీ అనేది దేహం, నాయకుడు అనేవాడు ఆత్మ. సో ఇక్కడ పార్టీ అనేది నాయకుడు, ఆత్మ అనేది ఆత్మ అంతే. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల నాయకుడికి మరణము లేదు, నాయకుడు అగ్ని దహించదు. నాయకుడు ఒక ఆత్మ ఒక దేహము నుంచి మరో దేహములోకి ప్రవేశించినట్లుగానే ఒక నాయకుడు ఒక రాజకీయ పార్టీ నుంచి ఆ రాజకీయ పార్టీని వదిలి మరో రాజకీయ పార్టీకి వెళ్తూ ఉంటారు. అందువల్ల ఈ అశాశ్వతమైన రాజకీయ పార్టీల గురించి, ఆ అనుబంధాల గురించి ఆలోచించుకో అర్జున అని మనం చెప్పుకోవాలి. సో ఆలోచించుకో రవిశంకర అని చెప్పాలి, అర్జున అని చెప్పలేను కనుక. సో అందువల్ల ఇది రాజకీయ గీతాబోధన. సో అందువల్ల భగవద్గీత అందుకే ఎంత గొప్ప గ్రంథం అంటే, ఇప్పటికీ కూడా ఉదయాన్నే లేచి భగవద్గీత చదువుకుంటే ఈ సమాజంలోనూ మన జీవితంలోనూ చుట్టూ ఉన్నటువంటి కుటుంబంలోనూ బంధుత్వాల్లోనూ ఫ్రెండ్షిప్లోనూ జరిగే అనేక స్ట్రెస్లకు రిలీఫ్ దొరుకుతుంది భగవద్గీత. ఇది గ్రేట్ రిలీఫ్. మీరు అందుకే భగవద్గీత రోజు ఉదయాన్నే చదవండి. ఈ రాజకీయాల గురించి మీకు అంత టెన్షన్ ఉండదు. అయ్యో టీడీపీ వాళ్ళు జనసేనలో చేరారు సార్, జనసేన టీడీపీలో చేరారు సార్, నేను దాకా లేఖలు రాశారు సార్, ఇవాళ వైసీపీలో చేరారు, ఈ టెన్షన్లు ఏవి ఉండవు. భగవద్గీత చదివినంటే నా సదా ఏం ప్రశాంతంగా ఉంటారు. సో ఆత్మకు చావు లేదు, ఆత్మకు మరణము లేదు, ఒక దేహం నుంచి మరో దేహమునకు ప్రవేశించను. అలాగే రాజకీయ నాయకుడు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్ళిపోతారు. అందువల్ల ఇందులో పార్టీ మిథ్య, నాయకుడు మిథ్య, ఇదంతా మిథ్య. ఈ మిథ్యా ప్రపంచం నుంచి బయటపడము రవిశంకర అని చెప్పాలి నేను. థ్యాంక్ యూ సార్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 21? ఇప్పుడు చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు సార్. గాయత్రి మంత్రంలోని అక్షరాలు 24 కాబట్టి 24 సీట్లు తీసుకున్నానని చెప్పి సమర్థించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు 21 సీట్లకు పరిమితం అవ్వడాన్ని కూడా సమర్థించుకున్నారు సార్. భీమవరంలో తాను నన్ను 2019లో గెలిపిస్తే ఇప్పుడు మళ్ళీ గట్టిగా అడగగలిగే వాళ్ళము అని చెప్పి నేను ఏదో క్యాడర్కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 21? వాట్ ఈస్ ఇంపార్టెంట్? 24లో గాయత్రి మంత్రం 21 2+1 3 కదా. 3 అంటే త్రిమూర్తులు కదా. సో అంటే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులు. అంటే ఈ సమస్త విశ్వము, ఈ సర్వలోకాలు, కేవలం మానవలోకమే కాదు, ఈ సమస్త విశ్వము ఆ సృష్టి స్థితి లయకారకుల చేతిలో ఉంటుంది. అందువల్ల సృష్టికారకుడు, స్థితికారకుడు, లయకారకుడు ముగ్గురే ఉంటారు కదా త్రిమూర్తులు. అందుకే 2+1 = 3 అని మనం సంతోషపడాలి. సో అంటే 21కి మరి ఏ ప్రత్యేకత ఉంది అనేది ఇప్పుడు 21 కాదు మళ్ళీ 20 అంటున్నారు కదా. ఇప్పుడు ఇది పులపర్తి ఆంజనేయులకు పోతే 20 అవుతుందేమో. సో బట్ అఫ్కోర్స్ స్టిల్ జనసేన అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు కనుక 2+1 3 అనుకోవాలి. 3 నెంబరు బహుశా త్రికంఠి అనే శివుడికి పేరు కదా, 3 నేత్రములు, త్రినేత్రుడు అని. సో త్రినేత్రునికి ఉన్న శక్తి ఏంటంటే 3వ కన్ను తెరిస్తే భస్మీపటలం అవుతుంది. అందువల్ల ఈ త్రినేత్రాలతో పవన్ కళ్యాణ్ వైసీపీని భస్మీపటలం చేయడానికి 2+1 3 అనుకోవచ్చు. సో దట్ మే పర్హాప్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ 21. సో ఎందుకంటే నాకు అంత పెద్ద నమ్మకాలు విశ్వాసాలు లేవు ఈ న్యూమరాలజీ పైన. సో నేను మనస్సులో కల్మషం లేకుండా నిర్మలమైన మనస్సుతో ఏ పని చేసినా అది మంచి పని అని నమ్మేవాడిని నేను. ఇంకా వేరే వారి నమ్మకాలు ఉన్నవాడిని కాదు. అందువల్ల ఐ డోంట్ నో ద న్యూమరాలజీ ఇంపార్టెన్స్. బట్ డెఫినెట్గా
ఇలా 24 ఒక ప్రాధాన్యత చెప్పినప్పుడు 21 వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ రాకుండా పోదు కదా. రైట్ సార్. ఇక చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు అని చెప్పి. సో జగన్ ఓడించడానికి మాత్రమే కాదు, జగన్ ఓడించడానికి కాదు, రాష్ట్రాన్ని గెలిపించడానికి అని చెప్పి. ఈ పొత్తు వల్ల నిజంగా ఆంధ్రప్రదేశ్ గెలుస్తుందా సార్? చంద్రబాబుని అడగాల ప్రశ్న. ఏంటి ఎక్కడ గెలుస్తుంది అంటే ప్రత్యేక హోదా సాధించడంలో గెలుస్తుందా, రాష్ట్రం రాజధాని అమరావతిలోనే ఉంటుందని గెలుస్తుందా, రాష్ట్రానికి దివ్యమైన భవ్యమైన ఢిల్లీ తలదన్నే హైదరాబాదు తలదన్నే ఢిల్లీ అసూయపడే రాజధాని వస్తుందా, వెంకన్న సాక్షిగా మోడీజీ చెప్పిన 15 సంవత్సరాల ఆ ప్రత్యేక హోదా వస్తుందా, పారిశ్రామిక రాయితీలు సాధించుకుంటుందా, లేదు వెనుకబడిన ప్రాంతాలకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు వస్తాయా, కడప స్టీల్ ప్లాంట్ను గెలుచుకుంటుందా, లేదు ఆ విజయవాడ విశాఖ రాజమండ్రి తిరుపతి కర్నూలుకు మెట్రో ప్రాజెక్టులు గెలుచుకుంటుందా ఈ పొత్తు వల్ల? ఈ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి చెన్నై వరకు పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్ తీర ప్రాంతంలో సాధించుకుంటుందా? ఈ గెలుపు వల్ల కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ సాధించుకుంటుందా? సో ఈ గెలుపు వల్ల ఇవన్నీ సాధిస్తే సంతోషమే కదా, రాష్ట్రం నిజంగానే గెలుస్తుంది. రాష్ట్రం గెలవడం తర్వాత మొదలు అలయన్స్ గెలవాలి. ఈ పొత్తు వల్ల అలయన్స్ ఏమైనా ఓడిపోతుందా? రేపు టీడీపీ జనసేన బీజేపీ ఓడిపోతే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈ అలయన్సే. ఎందుకంటే ఇది అన్నేచురల్ అలయన్స్. ఈ అలయన్స్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అని. అంటే తెలుగుదేశంతో పొత్తుకు బీజేపీ ససేమిరా అంటే పవన్ కళ్యాణ్ ఎలాగో మొత్తం మీదైతే ఒప్పించాడు. అంటే అలాంటి అన్యమనస్క ధోరణితో జరిగే పొత్తు ఎప్పుడు విజయం సాధించదు. మీరు ఏదైనా మన జీవితంలో చూడండి, మనస్సు పెట్టి చేసిందే సక్సెస్ అవుతుంది. సో మనకు అయిష్టంగా పనిచేస్తాం అంటే సగం మనసుతో పనిచేస్తాం, అది మన పూర్తి ఎనర్జీ అందులో పెట్టలేము. మీరు గమనించండి. అందువల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అయిష్టంగా ఈ పొత్తుకు ఒప్పుకుంది. టీడీపీలో చంద్రబాబు నాయుడు తప్ప మిగతా ఎవరు ఈ పొత్తుకు ఇష్టం లేరు. మీరు ఏ నాయకుని అడగండి, పోలిట్ బ్యూరో సభ్యులు అడగండి చెప్తారు. మీరు ఎవరినైనా పోలిట్ బ్యూరో సభ్యుల్ని ప్రైవేట్గా ఆఫ్ ద రికార్డ్ అడగండి, మాకేదో ఇష్టం లేదు సార్ మా నాయకుడు పెట్టుకున్నాడు అంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ పొత్తు వికటించే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఈ పొత్తు రాష్ట్రాన్ని గెలిపించిన తర్వాత సంగతి, కూటమిని గెలిపిస్తుందా ఫస్ట్ ఆలోచించాలి. కూటమిని గెలిపిస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్గా మారుతుందా? ఎందుకంటే కెమిస్ట్రీలో మీకు 2 రకాలు ఉంటాయి. కెమిస్ట్రీ వేరు, అరిథమెటిక్ వేరు. పాలిటిక్స్ ఈజ్ నాట్ అరిథమెటిక్, పాలిటిక్స్ ఈజ్ కెమిస్ట్రీ. పాలిటిక్స్లో 2+2 4 అవుతుంది. మీకు ఇదొక బాటిల్, ఇంకో బాటిల్ ఇక్కడ పెట్టామనుకోండి ఏమవుతుంది, 2 బాటిల్ అవుతుంది. కానీ కెమిస్ట్రీ ఏంటంటే ఈ బాటిల్లో యాసిడ్ ఉంది, ఇంకో బాటిల్లో ఆల్కలీ ఉంది, 2 కలపని ఏమైతే సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. ఇది కెమికల్ రియాక్షన్ కదా. చిన్నప్పుడు నేను కూడా కెమిస్ట్రీ చదువుకున్నాను. సో ఒక యాసిడ్ ఇంకోటి కలిస్తే మాయం కూడా కావచ్చు, మొత్తం అక్కడ ఉన్నది అక్కడ పదార్థమే మాయం కావచ్చు. అందువల్ల రాజకీయాలు కెమిస్ట్రీ, రాజకీయాలు అరిథమెటిక్ కాదు. సో అందువల్ల మనకు ఫలితాల్లో అర్థమవుతుంది. అందువల్ల రాష్ట్రాన్ని గెలిపించేది లేదు, మొదలు కూటమిని గెలిపిస్తే చాలు ఈ పొత్తు. రైట్ సార్. కేసీఆర్ కామెంట్ సార్ ఇది, ఈ నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మోదీని ఢీ కొనేవాడిని అని చెప్పి. మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాలంలో మోదీని ఎన్నిసార్లు ఢీ కొన్నారు అనే ప్రశ్న ఇప్పుడు కేసీఆర్కి ఎదురవుతుంది. నిజంగా ఈసారి గెలిస్తే మోదీని ఎదుర్కొనేవారా కేసీఆర్, ఢీ కొట్టేవారా? సో మోడీని ఢీ కొద్దామని ఫెడరల్ ఫ్రంట్ ఆ పేరు ఈ పేరు చెప్పి దేశమంతా తిరిగారు సార్. శరద్ పవార్ కలిశారు, మా ఉద్ధవ్ ఠాక్రే కలిశారు, వారు ఇండియా కూటమిలో ఉన్నారు. మా తర్వాత మమతా బెనర్జీని కలిశారు, వారు మోడీ ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నారు, విడిగా పోటీ చేసిన. కేజ్రీవాల్ కలిశారు, వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు. హేమంత్ సోరెన్ కలిశారు, వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు. అలాగే స్టాలిన్ కలిశారు, వారు కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమిలో ఉన్నారు. దేవగౌడం కలిశారు, వాళ్ళు వెళ్ళి ఎన్డీఏలో చేరిపోయారు. సో ఇప్పుడు కేసీఆర్ కలిసిన ఏ నాయకుడు ఎక్కడ మిగిలాడు? ఐదర్ బీజేపీతోనే చేరాడు, కాంగ్రెస్తోనే చేరాడు, విడిగా అయితే లేరు కదా, ఎక్కడ ఖాళీ లేరు కదా ఢీ కొడదామంటానికి. అందువల్ల మొదటి పాయింట్, కేసీఆర్ కలిసిన వాళ్ళందరూ కూడా మీరు లెక్క తీయండి, ఇందులో ఒక్కరు కూడా మోడీ మిత్రపక్షం కాదు.
అంటే ఆల్రెడీ కాంగ్రెస్తో కలిసిన వారు, కాంగ్రెస్తో కలవటానికి అవకాశం ఉన్న వారినే కేసీఆర్ కలిశాడు. దాని మీనింగ్ ఏంటి అంటే మోడీకి ఆల్రెడీ వ్యతిరేకంగా ఉన్నవారినే కలిశాడు. అనుకూలంగా ఉన్న నవీన్ పట్నాయక్ కలవలే, అనుకూలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలవలే, అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు కలవలే, అనుకూలంగా ఉన్న ఎవరిని కలవలే. విచిత్రం ఏంటంటే సో నితీష్ కుమార్ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కలవలే, విడిపోయినాక కలిశాడు. సో అంటే అర్థం ఏంటి, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను కాంగ్రెస్ నుంచి దూరం చేస్తానికి ఒక ప్రయత్నం చేశారు అని అన్న ఆరోపణ రాదా? దాన్ని నిజంగానే మీరు మోడీని ఢీకొనాలి అంటే మోడీకి వ్యతిరేకంగా ఆల్రెడీ కాంగ్రెస్తో ఉన్న వాళ్ళు అఖిలేష్ని కలిశాడు, వీళ్ళని కలిగితే ఏం లాభం? వాళ్ళు ఆల్రెడీ మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు, నువ్వు చెప్పేది ఏంటి? సో కేసీఆర్ కనుక నిజంగానే మోడీని ఢీకొనాలి అంటే బీజేపీ నుంచి ఒక్క మిత్రపక్షానైనా దూరం చేయాలి. అలా చేసే ప్రయత్నం ఎక్కడైనా జరిగారా? అకాలీ నేతలు కలిశాడా? సో బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నవారు లేదా బీజేపీ మిత్రపక్షాలుగా అయ్యే అవకాశం ఉన్నవారు. సో మరి మోడీని ఎలా ఢీకొంటాడు? మోడీ మిత్రుల్ని కలుపుకోలేకుండా. రెండవది కుమారస్వామి, దేవగౌడ లాంటి వాళ్ళు, మీరు బీఆర్ఎస్ ఏర్పాటు సమావేశానికి కుమారస్వామి వచ్చాడు, ఆ తర్వాత ఖమ్మం మీటింగ్ డుమ్మగొట్టాడు. కనీసం కుమారస్వామిని నిరోధించాడు దేవగౌడను, వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి మీరు ఎన్డీఏలో చేరకండి అని, పోనీ నిరోధించలేదు. దేవగౌడ కుమారస్వామి ఎన్డీఏలో చేరడం అన్యాయము అని కనీసం ఒక స్టేట్మెంట్ ఉంది, మీరు చదవండి, కావాలంటే గూగుల్లో వెతకండి. అంటే మీరు దేవగౌడ కుమారస్వామి జేడీఎస్, ఎందుకంటే జేడీఎస్తో కలిసి కర్ణాటకలో పోటీ చేస్తామన్నారు, జేడీఎస్ మిత్రపక్షం అని చెప్పారు. అసలు బీఆర్ఎస్ ఏర్పాటు సమావేశానికి కుమారస్వామి అటెండ్ అయ్యాడు, తర్వాత వెళ్ళి బీజేపీతో చేరితే ఒక్క విమర్శ అయినా చేశాడా కేసీఆర్ కానీ ఏ బీఆర్ఎస్ నాయకుడైనా ఇది అన్యాయము, ఇది 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 మోసము, నమ్మక ద్రోహము, మోడీకి వ్యతిరేకంగా నిలబడతాడని నేను అనుకున్నా, అలాంటి మేము మా బీఆర్ఎస్ ఏర్పాటు సమావేశాన్ని కూడా పిలిచాం, అలాంటి వాడు మళ్ళీ పోయి తన స్వప్రయోజనాల కొరకు మోడీతో కలిశాడు అని ఎక్కడన్నా ఒక్క మాట విమర్శించారా? అంటే తనతో వచ్చిన వాడు మోడీతో చేరితే ఒక్క విమర్శ కూడా చేయలే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరితే నిన్న మాట్లాడాడు కదా, పోదామని ఏం కాదు, పోయేటోళ్ళతో పరిశ్రమ కావద్దని. మరి ఎందుకు విమర్శించలేదు? తన మిత్రపక్షం మోడీతో కలుస్తుంటే దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. పోనీ మోడీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎన్ని ర్యాలీలు కేసీఆర్ జరిపింది, పీఆర్ జరిపి నాకు చెప్పండి. ఏడాది పాటు ఢిల్లీలో రైతులు ధర్నాలు చేశారు. ఎన్నడన్నా కేసీఆర్ ఆ సభలో ఢిల్లీ వెళ్ళాడు, ఒక్కసారన్నా పోయి రైతులకు మద్దతుగా నిలబడ్డా? ఒక్క స్టేట్మెంట్ అని ఇవ్వండి నాకు, చూపెట్టండి మీరు. ఆ టైంలో చివరకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయినప్పుడు అప్పుడు వెంటనే టోల్ గేట్ల దగ్గర కేటీఆర్తో సహా అందరూ ధర్నాలకు కూర్చున్నారు. ఇందిరాబాద్ దగ్గర ఈ సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. నేనే ప్రత్యక్షంగా కనీసం ఒక 6 డజన్ ధర్నాలు పాల్గొన్నా, ఎక్కడ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కనిపించలేదు. పోనీ ఎప్పుడన్నా సో ఎప్పుడు ఏ అంశం పైన బీజేపీతో పోరాడారు చెప్తే మన అర్థం. డిమానిటైజేషన్ బీఆర్ఎస్ పోరాడిందా? తర్వాత బీజేపీ దుబ్బాకలో గెలిచాక అప్పుడు తిట్టడం మొదలుపెట్టారు తప్ప జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ పైన ప్రతిపక్షాలు చాలా రైజ్ చేశాయి. బీఆర్ఎస్ ఉందా? ఆఖరికి సౌత్ ఇండియన్ గవర్నమెంట్స్ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని గలమెత్తిన రోజు కేసీఆర్ ప్రభుత్వం తరఫున ఉన్నారు, అక్కడ లేరు కదా. సో మరి ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నేను మోడీ నాకు గెలిపిస్తే ఢీకునేవాడిని, 10 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చి 10 ఏళ్ళు పార్లమెంట్లో మోడీని ఎన్ని అంశాలపైన ఢీకున్నారు చెప్పండి. బీజేపీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టీఆర్ఎస్ ఎక్కడుంది? మొదటిసారి 2019 ముందు తెలుగుదేశం వైసీపీ పోటీపడి ప్రత్యేక హోదా పైన పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే ఏడీఎంకేతో కలిసి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళో ఉండి ఆ అవిశ్వాస తీర్మానం రాకుండా ఉండేలా పరోక్షంగా సహకరించారు. ఆ విమర్శ వస్తే చివరి దశలో టీఆర్ఎస్ వెనక్కి తగ్గింది, ఏడీఎంకే అలాగే చివరి వరకు కూడా ఉంది. ఏడీఎంకే తర్వాత ఎన్డీఏలో చేరింది, కళ్ళ ముందు కనబడ్డాయి కదా. ఒక శ్వేతపత్రం కేసీఆర్ ప్రకటించాలి, 10 ఏళ్లలో బీజేపీపై మోడీపై జరిపిన పోరాటం ఏంటి, పార్లమెంట్లో ఏ బిల్లు పైన అనుకూలంగా ఓటేస్తారు, ఏ బిల్లు పైన వ్యతిరేకంగా ఓటేస్తారు, ఏ బిల్లు పైన తటస్థంగా ఉన్నారు. పోనీయండి, తెలంగాణకు జరిగిన అన్యాయం పైన మోడీ పైన కేసీఆర్ ఎన్ని పోరాటాలు జరిపారు?
ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రద్దు చేశారు. మీరు కేసీఆర్ టీఆర్ఎస్ ఎన్నడన్నా ఒక్క ధర్నాకో నిరసన ప్రదర్శనకో ఎప్పుడన్నా పిలిపించిందా నాకు చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సో రాష్ట్రానికి ఒక జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక ప్రాజెక్టు కూడా. స్టేట్మెంట్లో డిమాండ్ చేశారు, కాదని అంటలేను, కానీ ఉద్యమాలు ఎన్ని చేశారు చెప్పండి. సో అందువల్ల ఏ అంశం పైన మోడీతో ఢీకున్నారు, ఎక్సెప్ట్ ఫర్ ఎ స్మాలర్ టైం పీరియడ్. అది దుబ్బాక బై ఎలక్షన్ నుంచి మొదలుకొని బండి సంజయ్ డ్రాప్ చేసేంత వరకు, అంటే బీజేపీ కాస్త ఊపున్న సమయంలో దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజురాబాద్ ఈ టైంలో మోడీని బాగా విమర్శించారు. ఇంతకు మించి మీరు ఈ 10 ఏళ్లలో మోడీని ఢీకొన్న ఉదాహరణలు చెప్పండి కాంక్రీట్గా. ఇప్పుడు మనం ఏదో స్టేట్మెంట్లు కాదు, ఇంకో పలానా దాని మీద మేము పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటేసాం, పలానా అంశం పైన మేము ప్రతిపక్షాలన్నిటితో కలిసి పోరాడాం. కాంగ్రెస్తో కలవక మిగతా పార్టీలతో కలవచ్చు కదా, కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థి కలవకుండా అభ్యంతరం లేదు. సో ఏ అంశం పైన పోరాడారు నాకు చెప్పండి, దేనికి? అందువల్ల అవసరాన్ని బట్టి బీజేపీ పట్ల వైఖరి ప్రాంతీయ పార్టీలు మారుతుంది. తమకు ప్రమాదం అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ఒక రకంగా కలుస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటాలు చేశాడు, ఇప్పుడు కలుస్తున్నాడు. ఇదే మమతా బెనర్జీ ఒకప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి, ఇప్పుడు బీజేపీకి తానే ప్రధాన ప్రత్యర్థి అంటారు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టాడు, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చాడు. ఇదే నితీష్ కుమార్ ఎన్నిసార్లు అటు ఇటు వెళ్ళాడు. సో వీళ్ళు ఒక్కరే కాదు కదా, ఇదే జేడీఎస్ దేవగౌడ, కుమారస్వామిలు పెద్ద ఎత్తున మోడీతో పోరాడతామన్నారు, తర్వాత వెళ్ళి ఇప్పుడు ఎక్కడున్నారు, ఎన్డీఏలో ఉన్నారు. ఇదే అకాలీదళ వ్యవసాయ చట్టాలపైన ఎన్డీఏ నుంచి వాకౌట్ చేసింది, ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలో చేరుతుంది. ఎన్ని ఉదాహరణలు చెప్పాలి దేశంలో? ఒక్క ఆర్జేడీ మినహా ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ విషయంలో ఇదే ఊగిసలాట వైఖరి అనుసరించాయి. అందువల్ల నేను మళ్ళీ గెలిస్తే మోడీని ఢీకొనేవాడిని అంటే, అయ్యా నాకు 10 ఏళ్ళు సమయం ఇచ్చింది, మూడు గంటలు ఎగ్జామ్ అయిపోయినాక నాకు ఇంకొక గంట ఇస్తే నేను బ్రహ్మాండంగా రాసేవాడిని, అయ్యో నాకు ఇంకో గంట ఇస్తేనే గ్యారంటీ సెలెక్ట్ అయ్యేవాడిని అంటే ఏమైనా ఉపయోగం ఏముంటుంది దాంతో? రైట్ సార్. జే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు అని టీడీపీ జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ని టార్గెట్ చేశారు సార్, ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ట్యాక్స్ అంటే ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. బహుశా రాహుల్ ఆర్ ట్యాక్స్, రేవంత్ కూడా ఆర్ ట్యాక్స్ ఏమో, కానీ వీళ్ళు ఆర్ ట్యాక్స్ అనలేదు, రాహుల్ గాంధీ ట్యాక్స్ అంటూ ఉన్నారు. ఈ 3 నెలల కాలంలో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 3 నెలల కాలంలో ఎవరి దగ్గర ఎంతెంత ఎక్కడ వసూలు చేశారు అనే దాని మీద నడితే ఎట్లా నేనేం చెప్పగలను? సో ఆరోపణ వేసింది కిషన్ రెడ్డి కనుక ఆయన చెప్పగలగాలి, ఎందుకంటే ఆ సమాచారం అంతా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఏమి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు కదా. సో అందువల్ల ఒకటి, రాహుల్ గాంధీ ట్యాక్స్ విధిస్తే అంటే ఏంటది, అన్అఫీషియల్గా డబ్బులు వసూలు చేస్తున్నారు పారిశ్రామికవేత్తల నుంచి, వ్యాపారస్తుల నుంచి, ఇదే కదా ఆరోపణ. సో దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవవు, అందరికీ తెలుసు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బక్క చిక్కినోడు డొక్క ఎన్నినో డబ్బులు ఇవ్వలేడు. డబ్బులు రావాల్సింది బలమైన వార్త. అందులో కాంగ్రెస్, బీజేపీ ఇలా ఈ ప్రధాన పార్టీలన్నీ కూడా బడా కార్పొరేట్ సంస్థల నుంచే డబ్బులు వసూలు చేస్తుంటాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలన్నా ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రతి సభ్యుడు లేవీ కట్టాలి, అంటే తమ ఆదాయంలో 5% వరకు కూడా ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు లేవీ ఇస్తాడు. సో అందువల్ల ఇప్పుడు సిపిఎం అనే పార్టీ ఉందనుకోండి, 1,00,000 మంది సభ్యులు ఉన్నారనుకోండి, ఆ పార్టీకి వారి ఆదాయాన్ని బట్టి ₹1,00,000 ఆదాయం ఉన్నవాడు ఒక 4,000, 5,000 కడతాడు పార్టీ కోసం. సో ఆ సిస్టమ్ ఏమి కాంగ్రెస్లో ఉండదు, బీజేపీలో ఉండదు, ఇంకో పార్టీలో ఉండదు. సో అందువల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? కార్పొరేట్ సంస్థల నుంచి రావాలి. సో లేదు, కాంట్రాక్టర్ నుంచే రావాలి. ఇందులో కాంగ్రెసే చేస్తుందని అన్నాను, అన్ని పార్టీలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి 1,000 కోట్ల ఎన్నికలు వస్తాయి, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన డబ్బులన్నీ బీజేపీకి ఎందుకు వెళ్ళాయి? ఇప్పుడు అందుకే కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేము సమాచారం ఇవ్వలేమని చెప్పి ఇప్పుడు ఇచ్చారు కదా. ఇవ్వలేమని మొన్నటిదాకా సుప్రీంకోర్టులో చెప్పారు, నిన్న కూడా చెప్పారు ఇవ్వలేదు, మొన్న చెప్పారు. మరి నిన్నటి వరకు ఇచ్చేశారు కదా, సుప్రీంకోర్టు ఇవ్వాల్సిందే అంటే ఎన్నికలు వచ్చిన సమాచారం మా దగ్గర లేదు, చాలా కష్టం, వేరు శైలిలో ఉన్నాయి, ఇన్ని చెప్పింది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మళ్ళీ సుప్రీంకోర్టు గడువిస్తే ఆ గడువు లోపల ఇచ్చేసిండ్రు అంటే అర్థం ఉంచుకొని కూడా ఇవ్వమన్నారు కదా. ఎందుకు ఇవ్వమన్నారు? ఎవరిని కాపాడేందుకు? అందువల్ల ప్రతి రాజకీయ పార్టీ తన అధికారంలో ఉన్న చోట ఎంతో కొంత నిధులు మొబిలైజ్ చేస్తుంది. అది బీజేపీ చేయదా?
దాన్ని మనం ఎం ట్యాక్స్ మోడీ ట్యాక్స్ అనగలమా? ఇప్పుడు అందువల్ల అది బాగా హరాస్ చేసి అసలు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పారిపోయేలా చేసి రాష్ట్రం నుంచి వ్యాపారస్తులు కాంట్రాక్టులు పారిపోయేలా పీక్క తింటే డెఫినెట్గా అది ఇష్యూనే. సో అది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరుగుతుంది. వీడికి అవసరం వాళ్ళకి అవసరం. అందువల్ల ఇదేమీ ఏది లేదు. మరి ప్రజలకు 3,000 2,000 ఏడికెళ్ళి వస్తాయి. మీటింగ్లు పెడితే బిర్యానీ పొట్లాలు ఏడికెళ్ళి వస్తాయి. ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీకు లారీ పెట్టి బస్సులు పెట్టి మీకు తీసుకెళ్ళి అక్కడ మీకు వాటర్ బాటిల్ ఇచ్చి బిర్యానీ పొట్లం ఇచ్చి మళ్ళీ పోయేటప్పుడు 500-1000 రూపాయలు చేతిలో పెట్టి మళ్ళీ మీకు ఓటు వేసినప్పుడు మళ్ళీ 3 డబ్బులు ఇచ్చి మళ్ళీ మీరు క్యాంపెయిన్ తిరిగినప్పుడు జిందాబాద్ జై అనేటప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఎడికెళ్ళి వస్తారు. డబ్బులు ఎవడిస్తాడు? అంటే మనీ ప్లాట్లు ఉన్నాయా? పార్టీ ఆ కార్యాలయాల గాంధీ భవన్లో కానీ బీజేపీ కార్యాలయాలు కానీ తెలంగాణ భవన్లో కానీ ఖచ్చితంగా డబ్బులు వసూలు అవుతాయి. ఎక్కడి నుంచి వసూలు అవుతాయి? కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? మళ్ళీ ప్రభుత్వంతో వాళ్ళ పనులు ఉంటాయి. ప్రభుత్వంతో పనులు చేయించుకుంటారు. సో ఇవన్నీ జరిగేది. ప్రజలు డబ్బు తీసుకున్నప్పుడు ప్రజలకు అర్థం కావాలి ఈ డబ్బు ఎక్కడి నుంచి అయితే వస్తుంది. ఖచ్చితంగా 10 రూపాయలు మీకు ఇచ్చారంటే 100 రూపాయలు వాడు సంపాదించుకుంటాడు. లేకపోతే ఎందుకు ఇస్తాడు? ఇచ్చే అవకాశమే లేదు కదా. అందువల్ల ఇది మొత్తం నెక్సెస్. ఇందులో ప్రజలు కూడా బాగా, ప్రజలంటే అందరు కాదు. నేను తీసుకోలే, మీరు తీసుకోలే కదా. ప్రజలంటే డబ్బులు తీసుకొని ఓటేస్తున్న ప్రజలు నా ఉద్దేశం, ప్రజలందరూ కాదు. అందువల్ల ఇందులో అందరూ తలా పాపం తిలా పిడికెడు. సో అందులో ఏమంటే గొంగల్లో ఉండి గొంగల్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టు ఉన్నది బీజేపీ వాదన. సో అందువల్ల ఏదైనా నిజమే. రాహుల్ గాంధీ అంతా చట్ట విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధం కదా. కేంద్ర సంస్థ కేసులు పెట్టచ్చు కదా. ఇది అవినీతికి సంబంధించిన అంశం కదా. సిబిఐ ఎందుకు కేసు పెట్టలేదు? ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఆరోపణలు చేస్తారు. ఎవరు చేయొచ్చు? ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు, రాంగ్ రూట్లో వచ్చిన వాడిని పట్టుకుంటాడు. కానీ ట్రాఫిక్ అంటే రాంగ్ రూట్లో నువ్వు వెళ్ళడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అనుకో, ఏమైనా ఉపయోగమా? ట్రాఫిక్ కానిస్టేబుల్ పని ఏంటి? రాంగ్ రూట్లో వెళ్ళేవాడిని ఫైన్ వేయాలి, పట్టుకోవాలి. అది కదా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాడు దొంగతనం చేస్తుంటాడు, పోలీసు వాడు నిలబడతాడు, ఈ దొంగతనాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇలాంటి దొంగతనాలు జరగడం పట్ల నేను అంగీకరిస్తున్నాను అంటే లాభం? ఆ దొంగను పట్టుకోవాలి, లోపలేయాలి. పోలీసుల పని అది కదా. సో అందువల్ల ప్రభుత్వంలో ఉన్నవాడు ఏం చేయాలి? చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా కాంట్రాక్టర్లైనా, పారిశ్రామికవేత్తలైనా, వ్యాపారవేత్త వాళ్ళు కూడా పౌరులే కదా. వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తుంటే సిబిఐ కేసు పెట్టాలి. ఇంతవరకు ఒక్క కేసు ఏమైనా మీరు పెట్టారు? రాహుల్ గాంధీ ట్యాక్స్ పెట్టినందుకు కేసు పెట్టాలి కదా. సిబిఐ కేసులు పెట్టచ్చు, ఈడీ కేసులు పెట్టచ్చు, కేంద్ర సంస్థలు కేసులు పెట్టచ్చు. పోనీ అది కాదు, హైకోర్టులో కేసు పిల్లేయండి, ఇలా డబ్బులు వసూలు చేస్తున్నారు అన్యాయంగా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయండి. ఇదే వేయకుండా పొలిటికల్ డొమైన్లో మీరు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నారు. कालेश्वरम को केसीआर ने एटीएम कर दिए, आप क्या करें फिर? एटीएम करे तो चंद्रबाबू नायडू ने पोलवरम को एटीएम कर दिए. अभी चंद्रबाबू नायडू किधर है? आपके पास ही है. वो एटीएम किधर गया नहीं मालूम. इधर राजकीय अंडी మీరు స్టేట్మెంట్ విమర్శ చేసినప్పుడు దాని మీద కేసు పెట్టాలి, విచారణ జరపాలి, అలాంటి అవినీతి పనులకు దూరంగా ఉండాలి. నిన్న మన లాస్ట్ ఎలక్షన్లో పోలవరం को एटीएम कर दिए चंद्रबाबू नायडू ने. अभी चंद्रबाबू नायडू ने एटीएम को किधर रखे? वो एटीएम కార్డు ఉంటుంది కదా, డెబిట్ కార్డు ఎక్కడ పెట్టుకున్నాడు? ఇప్పుడు దాన్ని మరి మోడీ ఏం చేస్తున్నాడు? అందువల్ల ఈ రాజకీయాల్లో చేసేటువంటి ఒక ప్రచారంలో భాగం. రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు అయితే ఖచ్చితంగా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉన్నవాడు చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఖండించినట్టు ఖండిస్తే ఎట్లా? ట్రాఫిక్ కానిస్టేబుల్ ఖండించకూడదు, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి. ఖండిస్తే ఎట్లా? నీవు రాంగ్ రూట్లో వెళ్తున్నందుకు నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంటే అని ఒక వాట్సాప్ మెసేజ్ పెడతా అవుతుందా? రాంగ్ రూట్లో అయితే ఫోటో తీసి ఇంటికి మెసేజ్ వస్తుంది, డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఖండిస్తాను ట్రాఫిక్. నాకు మీకు ఎప్పుడన్నా మెసేజ్ వచ్చిందా బండి మీద రాంగ్ రూట్లో పోయినందుకు? రవిశంకర్ గారు మీరు రాంగ్ రూట్లో పోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా, కింద ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ అని మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా? నాకైతే రాలే. ఏమొచ్చింది? మీకైనా నాకైనా చాలా నచ్చింది, కట్టుకున్నాం. ఏదో కన్సీషన్ ఇచ్చినప్పుడు మొన్న అందరం కట్టుకున్నాడు, మనం కూడా కట్టుకున్నాం, అంతే కదా. సో అది బేసిక్ పని. అధికారం ఉన్నవాడు నేను స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తా అంటే ఎట్లా? అధికారం లేనివాడు స్టేట్మెంట్లు ఇస్తారు, ఆరోపణలు చేస్తారు. అధికారం ఉన్నవాడు చర్యలు తీసుకోవాలి కదా. అమిత్ షా కామెంట్ సార్ ఇది.
ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా కీలు బొమ్మలుగా మారాయి అని చెప్పి వారిది మజ్లిస్ ఎజెండానే ఈ 3 కుటుంబ పార్టీలే అని కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. ఎంఐఎం కేంద్రంగా భారతీయ జనతా పార్టీ ఇటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తోంది, ఏమిటి రాజకీయం? ఈ 3 కుటుంబ పార్టీలు ఏంటి సార్? ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం కుటుంబ పార్టీ, అకాలీదళ్ కుటుంబ పార్టీ, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కుటుంబ పార్టీ, అప్నాదళ్ కుటుంబ పార్టీ, ఇప్పుడు బిజు జనతాదళ్ కుటుంబ పార్టీ, జనతాదళ్ సెక్యులర్ కుటుంబ పార్టీ, ఇవన్నీ కుటుంబ పార్టీలే. నరేంద్ర మోడీ స్టేట్మెంట్ల ప్రకారం ఇవన్నీ అవినీతి పనులు వీళ్ళంతా. నేను వేరే వాళ్ళని తీసుకోవడం లేదు సీరియస్గా. గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు వీళ్ళందరూ అవినీతి పనులని. అంటే మోడీ గారు చెప్పింది నేనెట్లా మర్చిపోతా? నా మోడీ గారు అంటే గౌరవం కదా. సో మన దేశ ప్రధాని అబద్ధం పడతాడా? చంద్రబాబు నాయుడు అవినీతి పడడం చెప్పిండా లేదా? దేవగౌడ అవినీతి పడడం చెప్పిండా లేడా? అజిత్ పవార్ అవినీతి పడడం చెప్పిండా లేడా? సో వీళ్ళందరినీ అవినీతి పనులని మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని ఇన్మడింపజేసిన నిజాయితీపరుడైన నరేంద్ర మోడీ ఇచ్చిన స్టేట్మెంట్ అండి. నేను నమ్మాలా వద్దా? అబద్ధమని ఎట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు అవినీతి పనులు నరేంద్ర మోడీ చెప్పింది కదా. సో నరేంద్ర మోడీ చెప్పిన వాళ్ళే అవినీతి పనులు మరి ఎన్డీఏలో ఉన్నారు కదా. ఎందుకున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల 3 పార్టీలు ఏంది, అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే భారతదేశంలో. అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ అని అనను, కానీ కుటుంబ పార్టీలతో ఏదో బీజేపీకి దూరం ఉన్నట్లు మాట్లాడితే ఏం లాభం? ఇక ఎంఐఎం చేతిలో ఎంఐఎంకి 7 సీట్లు, 65 మంది కాంగ్రెస్కున్నారు మిత్రపక్షంతో కలిసి, 39 మంది బీఆర్ఎస్కున్నారు, 104 ఎమ్మెల్యేలు 7 చేతులు ఉంటారు. నాకు చెప్పండి, ఏ ప్రాతిపదికన ఉంటారు? 104 మంది ఎమ్మెల్యేలు పోయి 7 ఎమ్మెల్యేల చేతులు ఉంటారా? ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? అఫ్కోర్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చెందిన 7 సభ్యుల మద్దతు అవసరము. అందువల్ల ఎంఐఎం చేతిలో ఉండకూడదంటే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇచ్చారు కానీ అయిపోతుంది కదా. ఇక కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చేతులు ఎందుకు ఆధారపడదు కదా. సో అందువల్ల మీరు ఒకవైపు ప్రభుత్వాన్ని కూలుస్తాం, ఈ ప్రభుత్వం ఉండదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని 8 మంది సభ్యులున్న బీజేపీ అంటుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఎవరి మీద ఆధారపడాలి? ఆడ ఉన్న ఎమ్మెల్యేలే కదా. సమాజ్వాదీ పార్టీ మీద ఆధారపడలేదు కదా, ఆడ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పైన ఆధారపడలేదు కదా, వాళ్ళు లేరు కదా ఎమ్మెల్యేలు ఉన్నది ఎంఐఎంకే. సో మీరేమో అధికారం మెజారిటీ ప్రజలు ఇస్తే ఆ ప్రభుత్వాన్ని కూలుస్తామని మీరంటుంటే ఆడ ఎమ్మెల్యేలు ఉన్న వారితో కలవకపోతే ఎవరితో కలవాలి? వాళ్ళు ఇంకెవరితో కలుస్తారు? ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంను కలుపుతున్నదే బీజేపీ కదా. మీరు 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 గద్దె దించుతామని అనకపోతే వాళ్ళకి అవసరమే రాదు కదా. మీరు డబుల్ ఇంజన్ సర్కార్లు వస్తాయని మీరు చెప్తేనే కదా వాళ్ళు రేపు ఆ మేరకైనా కొద్దిగా ఓవైసీతో ఈ మధ్య ముచ్చటిస్తారు. అందువల్ల ఈ ఎంఐఎం చేతిలో ఉండదా అంటే భారతదేశంలో ఇంకో రాజకీయం లేదు. హిందూ ముస్లిం డివైడ్ను రెచ్చగొట్టి రావాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రోహింగ్యా అన్నారు, తర్వాత ఎప్పుడన్నా రోహింగ్యా అంటారా? మళ్ళీ బహుశా రేపు ఎలక్షన్ టైంలో అంటారు. ఒక్క రోజైన అమిత్ షా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, బీజేపీ నాయకులందరూ రోహింగ్యా ముస్లింల గురించి మాట్లాడారు. తర్వాత నేను ఛాలెంజ్ చేస్తాను, మీకు ఎప్పుడన్నా ఒక్కసారన్నా రోహింగ్యా గురించి మాట్లాడాడు. అందువల్ల ఎలక్షన్లో వచ్చినప్పుడల్లా నిజాం, ఎంఐఎం, ఓవైసీ ఇది మాట్లాడతారు. తర్వాత మరి ఓవైసీ పైన ఏం కేసులు ఉన్నాయి చెప్పండి నాకు. ఇంతవరకు ఒక్క కేసు కేంద్ర ప్రభుత్వం ఓవైసీ బ్రదర్స్ పైన కానీ, ఎంఏ నేతల పైన కానీ, ఎంఏ అనుకూల వ్యాపార పారిశ్రామికవేత్తల పైన సింగిల్ కేసు చెప్పండి నాకు. సింగిల్ కేసు ఒక్కడంటే ఒకటి. అక్బరుద్దీన్ ఓవైసీ అరాచకంగా మాట్లాడాడు, ఆయన మీదైనా కేంద్ర సంస్థలు కేసు పెట్టింది నాకు చెప్పండి. ఆయన కేసీఆర్ ప్రభుత్వం నిర్దోషి అని ప్రభుత్వ హయాంలో ప్రకటిస్తే అసెంబ్లీలో వాకౌట్ అని చేశారా చెప్పండి. ఇందిరా పార్క్లో అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్ట్ చేయాలని చెప్పి బీజేపీ ఒక 1000 మందితో ధర్నా చేసింది నాకు చెప్పండి. 1000 మందితో. నేను ఎక్కువ అడుగుతాను ఏమన్నా చెప్పండి. అసలు ఇంతవరకు కేంద్ర సంస్థలు ఏ ప్రతిపక్ష నేత మీద కేసులు లేవు. మీరు లిస్ట్ అవుట్ తీయండి. కవిత కేసు ఉందా? మీరు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈడీ కేసు ఉందా? జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయా? స్టాలిన్ ఉన్నాయా? పినరయ్ విజయన్ ఉన్నాయా? మీకు మమతా బెనర్జీ ఉన్నాయా? అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాయా? హేమంత్ సోరెన్ ఉన్నాయా? అందరి మీద ఉన్నాయి. మీరు లెక్క తీయండి. లేనిది ఎవరంటే ఓన్లీ అసదుద్దీన్ ఓవైసీ అండ్ దిస్ కంపెనీ. మోడీ ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్క కేసు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ఎంఐఎం. సింగిల్ పార్టీ నాకు చెప్పండి. ఎంఐ నేతలు ఎవరిపైనా కేంద్ర ప్రభుత్వ కేసులు లేవు అని మరి వాళ్ళు అత్యంత నిజాయితీ పనులను అమిత్ షా సర్టిఫికేట్ ఇస్తున్నాడా చెప్పండి నాకు.
మొదట దానికి ఆన్సర్ రావాలి కదా. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ ఉందా, బీఆర్ఎస్ ఉందా, తర్వాత సంగతి. మరి ఎంఐఏ నాయకుల పైన ఎందుకు ఏ కేసు లేవు? ఏదైనా వాళ్ళు అత్యంత నిజాయితీ పనులను కావాలి, లేదా మరేదన్నా రాజకీయం ఉండాలి కదా. ఇంతమంది ప్రతిపక్ష నేతల మీద దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 90% విపక్షాల మీద కేసులు ఉన్నాయి. మనీష్ సిసోడియా జైలు ఉన్నాడు, హేమంత్ సోరెన్ జైలు ఉన్నాడు, అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు. ఎంతమంది మీద చూస్తున్నాం అంటే అరవింద్ కేజ్రీవాల్ కన్నా ఓవైసీ నిజాయితీ పడడా? చెప్పండి మీరు. లెట్ ద బీజేపీ టెల్. ఎందుకు ఓవైసీ పైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేసులు లేవు? నాకు ఆన్సర్ ఉండాలి కదా దానికి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.